హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బూందీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సాంబార్లో కానీ టమాటా చారులో కానీ బాగుంటుంది. ముందుగా ఒక కప్పు బూందీ తీసుకోండి. ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ కర్రీకి సరిపడా, జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, కొద్దిగా ఉప్పు. ముందుగా మనం కడాయి వేడి చేసుకొని దీంట్లో ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి ఒక 3 తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. దీంట్లోనే కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయలు వేయించుకోండి. ఉప్పు వేస్తే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 నిమిషాల పాటు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది మనకి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం దీంట్లో కారం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కారం బూందీ కాబట్టి వేసేది. కారం, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో కారం వేసుకోకూడదు. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే బూందీ ఇందులో మనకి మెత్తబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ కర్రీ రెడీ అవుతుంది. దీంట్లో మనం చివరిగా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఈ ధనియాల పౌడర్ వేసి దీన్ని ఫ్రై లాగా చేసుకోండి. ఇది మనకి సాంబార్లోకి లేదా టమాటా చారు కానీ ఏదైనా చారు కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ, రుచికరమైన బూందీ కర్రీ మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.